అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అన్నంలో కమ్మగా ఉంటుంది. టిఫిన్స్‌లో కూడా సూపర్‌గా ఉంటుంది. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే లేతగా ఉండే బీరకాయలు తీసుకోవాలి. లేతగా ఉండే బీరకాయలు తీసుకుంటే పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది. ఇలా తీసుకొని ఇది శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని పైన ఉండే స్కిన్ మొత్తం ఇలా తీసేసుకోవాలి. ఈ స్కిన్‌తో కూడా మనం పొడి చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు. ఈ బీరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవిగా కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకున్నప్పుడు ఇవి బాగా మగ్గుతాయి. చూసారా? ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ బీరకాయ ముక్కల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని కడాయి కాస్త వేడెక్కిన తర్వాత అందులో సరిపడినంత నూనె వేసుకోవాలి. అంటే దీంట్లో ఎండుమిరపకాయలు ఫ్రై చేస్తున్నాను కాబట్టి దీంట్లో 1-1.5 టేబుల్ స్పూన్ నూనె వేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. దీంట్లో ఒక 10 ఎండుమిరపకాయలు ఉంటాయి. వీటిని ఈ నూనెలో వేసేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకుంటున్నాను. దీంట్లో పచ్చి కరివేపాకు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా ఫ్రై చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా మొత్తం ఎండుమిరపకాయలు ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కాసేపు చల్లారనిద్దాం. తర్వాత అదే కడాయిలో చూసారా నూనె ఉంది. ఆ నూనె సరిపోకపోతే ఇంకాస్త నూనె వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే దీని మీద కాస్త నీళ్లు చిలకరించి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గితేనే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో ఇంకొంచెం నూనె వేస్తున్నాను. నూనె సరిపోకపోతే మాత్రమే వేసుకోండి, సరిపోతే మాత్రం నూనె అవసరం లేదు. ఇట్లా మొత్తం మధ్య మధ్యలో తిప్పుతూ దీన్ని బాగా మగ్గనివ్వాలి. చూసారా? ఆల్మోస్ట్ ఉడికిపోయింది బీరకాయ. ఇట్లా మొత్తం ఉడికించుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఆల్మోస్ట్ బీరకాయ మొత్తం ఉడికిపోయింది. మొత్తం నీరంతా ఇనికిపోయి మంచిగా ఉడికిపోయింది. దీన్ని కాసేపు చల్లారనిద్దాం. ఒక ప్లేట్లోకి తీసేసుకొని చూసారా? ఇలా ఉడకాలి. ఎక్కువ మరీ మెత్తగా అయిపోకూడదు. అదే కడాయిలో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ టమోటాలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా? ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ టమోటాలు ఉల్లిపాయలు వేయకూడదు, టమోటాలు మాత్రం వేసుకోవాలి. ఇవి కూడా కాస్త టమోటాల పైన స్కిన్ పక్కకు వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. చూసారా? టమోటాలు అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఎండుమిరపకాయలు వేసేసుకున్న తర్వాత దీంట్లో కాస్త ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు వేసుకుంటేనే పచ్చడి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసుకొని దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా? ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టేసుకున్నాము. ఆ చింతపండు తీసుకొని ఈ మిరపకాయ పొడిలో వేసేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి మిక్సీ జార్ మూత పెట్టి దీన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలోనే నీళ్లు పోయకుండా మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమోటాలను కూడా ఈ మిక్సీ జార్లో వేసేసుకోవాలి. చూసారా? ఈ టమోటాలు ఆరిపోయాయి, మొత్తం చల్లారిపోయాయి. ఇది కూడా వేసేసుకొని మిక్సీ జార్ మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొత్తం ప్రాసెస్లో ఒక్కొక్కటిగా గ్రైండ్ చేసుకోవాలి. బీరకాయ మాత్రం లాస్ట్లో గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే బీరకాయ మెత్తగా అయితే పచ్చడి అంత టేస్ట్గా ఉండదు. ఇప్పుడు చూసారా? మిక్సీ జార్లో మనము ముందుగానే ఆరబెట్టుకొని ఉన్న ఈ బీరకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి వేసుకొని తింటుంటే ఈ ముక్కలు నోటికి తగులుతూ ఉండాలి. అలా చేసుకోవాలన్నమాట. చూసారా?
ఇట్లా కచ్చాపచ్చాగా చేసుకున్న తర్వాత ఈ పచ్చడినంతా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. చాలా బాగుంటుంది, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు మొదట్లోనే వేయకూడదు, ఇట్లా లాస్ట్లో వేసుకోవచ్చు. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని మిక్స్ చేస్తే చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది కదా. మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ ఇచ్చేయండి అబ్బా. మీరు ఇచ్చే లైక్ చాలా వాల్యుబుల్, ఇంకా మరికొంతమందికి ఈ వీడియో చేరడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.